సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు ఎమ్మెల్యే సుబ్బరాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గున్నేపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 100 రోజుల పాలన కేక్ కట్ చేశారు, మొక్కలు నాటారు. ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధిపై ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్డీఏ పాలనలో పెన్షన్లు సమయానికి అందజేశామన్నారు ఎమ్మెల్యే. ఉద్యోగులకు 1 తారీఖునే జీతాలు అందజేస్తున్నామన్నారు. నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేస్తున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన ముమ్మిడివరం నియోజకవర్గంలో మరి గుండెపల్లి గ్రామంలో ఈ గ్రామ సభ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛత పరిశుభ్రత అన్న కార్యక్రమంలో మరి మొక్కలు కూడా పెద్ద ఎత్తున పాతడం జరిగింది. మరి ప్రధానంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 3000 నుండి పెన్షన్ 4000 ఇస్తా అని చెప్పి అది సాధ్యం కాదన్నది సాధ్యం చేసి చూపించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ రోజు సచివాలయ ఉద్యోగుల చేత ఇవ్వడం సాధ్యం కాదన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి కేవలం 5 గంటల నుంచి 10 గంటల లోపే ప్రతి 1వ తారీఖుని మన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వాయిదా పద్ధతి లేకుండా ఒకేసారిగా మరి 3000 రూపాయలు 4000 రూపాయలు చేసి ఇచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందంటే అది ప్రభుత్వ పనితీరని మేము అందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖునే జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చిందంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుని మనం అందరూ కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రధానంగా డిఎస్సిని తీసి 16,400 చిల్లర పోస్టులు మరి ఇలా ఉద్యోగ అవకాశాలు కూడా మరి చేసింది ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో 5 సంవత్సరాలు కూడా ఒక డిఎస్సి కూడా ఓపెన్ చేయకుండా మరి అనేక కార్యక్రమాలు చేశారు తప్ప ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చే 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారో మరి మొట్టమొదటిగానే వచ్చిన 100 రోజుల్లో సుమారు 20,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు కూడా ఆగస్టు 15వ తారీఖున 100 క్యాంటీన్లు ఓపెన్ చేశారు. మరి నిన్న సాయంకాలమే 75 క్యాంటీన్లు ఓపెన్ చేసిన దాంట్లో మనం ముమ్మిడివరం కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది.